సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. విజయవాడ దుఃఖదాయనిగా బుడమేరు వాగుకి పేరుంది. 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరద ఇటీవల కాలంలో వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల్లోనే అంత అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. సో ఇప్పుడు బుడమేరు కట్టల్ని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బుడమేరు పొంగడం వల్ల విజయవాడ నగరంలో కొన్ని కాలనీలు నీట మునగడం, కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిన సందర్భాన్ని ఇటీవల చూసాం. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కట్టల్ని బలోపేతం చేయాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ టెండర్ను కూడా రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మొత్తం 21 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది పైనుంచి ఆకాశంలో తీసినటువంటి ఇమేజ్ అనుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం బుడమేరు దగ్గర పడినటువంటి గండ్లు పూడ్చడానికి పగలు రాత్రి పని చేసినా కానీ దాదాపు 3-4 రోజులు పట్టింది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పొక్లైనర్లు, ఇక్కడ చాలా చిన్నవిలా కనిపిస్తుంది. కేవలం వర్షపు నీటిని ఆపలేక గట్లు తెంచుకుని కాలనీలోకి రావడం వల్లనే విజయవాడ నగరం కనీసం 3-9 రోజుల పాటు బురదలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ అంశం పైన సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు పెట్టాలి, రివర్ బండ్స్ ని బలోపేతం చేయాలని డిసైడ్ చేసింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ బిడ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. టెండర్ నోటీస్ దానికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడింది. పర్మనెంట్ రెస్టోరేషన్ వర్క్ బై కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లడ్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే దానికి రిటైనింగ్ వాల్ అనేది గతంలో లేదు, కేవలం రివర్ బండ్స్ మాత్రమే ఉన్నాయి. అవి బలహీనంగా ఉన్న చోట్ల, చాలా చోట్ల నిర్మాణాలు చేసేటువంటి కంపెనీలు, నిర్మాణాలు చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించుకుపోవడం వెనక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అండతో కొన్ని సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు చేసినటువంటి దురాగతానికే మొన్న విజయవాడ నగరం బలైంది అనేది ప్రాథమికంగా ఆ రోజు నిర్ధారించినటువంటి అంశం. తర్వాత సమగ్ర అధ్యయనం తర్వాత కూడా ఇది నిజమని తేల్చింది. ఈ క్రమంలోనే పర్మనెంట్ రిటైనింగ్ వాల్ కట్టేటువంటి క్రమంలో, ఫ్లడ్ ప్రొటెక్షన్కి సంబంధించి పర్మనెంట్ రిటైర్మెంట్ వాల్ కట్టేటువంటి క్రమంలో మేజర్ బ్రీచ్ పోర్షన్స్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇన్ ద రీచ్ ఆఫ్ కిలోమీటర్స్ 3.8702 to 4.34 kilometers ఆఫ్ బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇది ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది. దీనిపైన ఈ 3.84 kilometers to 4.34 kilometers మేజర్గా అక్కడ డైవర్షన్ ఛానల్ దగ్గర జరిగినటువంటి నష్టాలని, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 21,94,00,000 రూపాయల అంచనా వ్యయం దీనికి వేశారు. మొత్తం ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. మొత్తం పని పైన ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎవరు సరైనటువంటి అంచనాలు ఇస్తారు, దాన్ని బట్టి ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. వచ్చే వర్షాకాలానికి ఇది బలోపేతం చేయాలంటే కనుక ముందు ప్రణాళికాబద్ధంగా పనులు మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో ముందు అక్కడ వాటిని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ చేస్తారు. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మాణం పైన దృష్టి పెడతారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది పర్మనెంట్ రిటైనింగ్ వాల్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. అందుకని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. విజయవాడ నగరానికి ఆనుకుని ఇప్పుడు రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది కాబట్టి అటు విజయవాడ నగరంలో ఎలాంటి వరద ఉత్పాతం వచ్చినా ఇటు రాజధాని పైన దాని ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా బుడమేరు కరకట్టల్ని బలోపేతం చేసడం పైన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.